పతంగులకి కన్నాలు వీల్ అలైన్మెంట్ లాగా మంచిగా కన్నాలు వేసుకుంటే పతంగి మంచిగా ఎగురుతుంది, లేదంటే అటు ఇటు తిరుగుతుంది. నేను ఇక్కడ దగ్గరికి వేసుకుంటున్నా, కీంచి కొట్టాలంటే దగ్గరికి వేయాలి, అదే డీలు వదలాలంటే దూరం వేయాలి. నేను డీలు వదలా కదా, కీంచే కాబట్టి నేను దగ్గరికి వేస్తున్నా. తర్వాత ఈ దారం తీసుకోవాలి, ముడేసి చాలా మందికి కన్నాలు సరిగ్గా కట్టడానికి రాదు, అందుకే సరిగ్గా పతంగి మన మాట వినరు. మనం కన్నాలు సరిగ్గా కట్టలేదనుకో పతంగి మాట మనం వినాలి, మన మాట అది వినదన్నమాట. అందుకని ఇది ఒక ఆర్ట్. ఈ రెండిటికి యాంగిలింగ్ ఈడ తీసుకుంటే కరెక్ట్గా నిలబడుతుంది. మళ్ళీ ఈడేస్తాం బొమ్మ కన్నాలు అంటాం. అంటే ఎవరిని కట్ చేయకుండా జస్ట్ గాలిలా ఉట్టికి ఇట్లా పట్టుకోవాలనుకుంటారు కదా పిల్లలకి, అట్లాంటి వాళ్ళకి అది వేసి ఇచ్చేయచ్చు అనమాట. ఎవరినన్నా కీంచి కొట్టి అవన్నీ చేయాలంటే ఇట్లా చేయాలన్నమాట. అందరూ చైనా మాంజాలు వాడుతున్నారు, జర భద్రం వాడకండి. ఇగో చూడండి, నేను అన్ని ఇండియా మాంజాలు వాడుతున్నా. ఇగో ఇండియా మాంజాలు మస్తుగా ఉన్నాయి, మనం కూడా ఎవరికి తక్కువ ఏం లేదు. ఇప్పుడు నేను దీంతో ఎగరేస్తా, ఎట్లా కట్ చేస్తానో చూపిస్తా. చలో చలో ఇక ఎగరేద్దాం, ఈ మైదాన్ మొత్తం సాఫ్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారా, చలో ఇక మైదాన్ సాఫ్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడ అన్ని కైట్స్ ఉన్నాయి. మన ఇండియా మాంజా అయితే కొంచెం కాంపిటీషన్ మంచిగా ఉంటుంది. అదే చైనా మాంజా ఎగరేసింది ఎవరైనా అన్నిటినీ కట్ చేసేస్తారు వాళ్ళు. కాబట్టి దయచేసి అందరూ ఇండియా మాంజాలు వాడండి. ఈ మధ్య చూస్తూనే ఉన్నాం అన్ని ఏవేవో యాక్సిడెంట్లు అవుతున్నాయి. చలో నాడు ఆ గ్రీన్ దానికి ఇద్దాం, ఆ గ్రీన్ తెద్దాం. చూసినరా, ఇప్పటికే ఒకటైతే కట్ చేసిన, నేనే ఒకటి కీంచి కొట్టి కట్ చేసిన అంటే ఇక మీ పిల్లగాళ్ళు చేయలేరా? పోయింది. నాకు తెలుసు అది చైనా మాంజాతో కొట్టినట్టుండు, లేకపోతే నేనే గుంజుతుండే.